తెలంగాణలో భవిష్యత్తులో ఏ పార్టీ అధికారంలో ఉండాలి అనేది గ్రేటర్ హైదరాబాదే నిర్ణయించబోతోందా? నియోజకవర్గాల పునర్విభజనతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో కూడిన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 60 దాకా నియోజకవర్గాలు ఉండే అవకాశాలు ఉంటాయంటున్నారు. అప్పుడు గ్రేటర్లో మెజారిటీ సీట్లు దక్కించుకున్న వారే తెలంగాణలో అధికార పీఠాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉంటాయి. గత ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. ఇంచుమించు క్లీన్ స్వీప్ చేసి కాంగ్రెస్ కు షాక్ ఇచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పరిస్థితులు పూర్తిగా మారిపోనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నియోజకవర్గాల పునర్విభజనతో తెలంగాణ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారనుంది. నియోజకవర్గాల సంఖ్య పెరగనుండడంతో కొత్త తరం నాయకులు తెరపైకి రానున్నారు. నియోజకవర్గాల్లో దశాబ్దాలుగా పాతుకుపోయిన సీనియర్ల తర్వాత టికెట్ కోసం ఎదురు చూస్తున్న యువ నేతల్లో కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆశలు చిగురింపజేసింది. పునర్విభజన అనంతరం తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 119 నుండి 179కి పెరగనుందని అంచనాలు వేస్తున్నారు. అదేవిధంగా లోక్సభ స్థానాల సంఖ్య ప్రస్తుతం ఉన్న 17 స్థానాల నుండి 26 స్థానాలకి పెరిగే అవకాశాలున్నాయంటున్నారు. అసెంబ్లీ, పార్లమెంటు కలుపుకొని తెలంగాణలో కొత్తగా మరో 69 మంది చట్టసభలో అడుగు పెట్టేందుకు వీలుంటుంది. ఎమ్మెల్యేల సంఖ్యతో పాటే మంత్రుల సంఖ్య కూడా పెరుగుతుంది. ప్రస్తుతం గరిష్టంగా 18 మంది మంత్రులకే అవకాశం ఉండగా భవిష్యత్తులో ఇది 27కు పెరుగుతుంది. అసెంబ్లీ సీట్లు పెరగడంతో పాటు మహిళా రిజర్వేషన్ల పుణ్యమాని మహిళలకు మొత్తం మీద 60 స్థానాలు కేటాయించే అవకాశాలున్నాయి. వివిధ రాజకీయ పార్టీలకు ఇదొక వరంగా మారే అవకాశాలున్నాయి. టికెట్లు ఇవ్వకూడదనుకున్న సీనియర్ల నియోజకవర్గాలను మహిళా రిజర్వేషన్లను అడ్డుపెట్టుకుని తప్పించే అవకాశాలున్నాయి. కాకపోతే ఆ సీనియర్ నేతలు తమ భార్యలనో కూతుర్లనో బరిలోకి దించుకునే అవకాశాలుంటాయి. మహిళా రిజర్వేషన్లు రొటేషన్ పద్ధతిలో అమలు చేస్తారు కాబట్టి ఏ నియోజకవర్గము ఎవరికీ సొంత నియోజకవర్గంగా చెప్పుకునే వీలుండదు. నియోజకవర్గాల పునర్విభజనలో నియోజకవర్గాలను ఆయా జిల్లాల సరిహద్దులు దాటకుండా నిర్ణయిస్తారని అంటున్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో పునర్విభజన జరిగినప్పుడు ఒక్కో నియోజకవర్గం 2-3 జిల్లాలకు విస్తరించి ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఏ అభివృద్ధి కార్యక్రమం అమలు చేయాల్సి వచ్చినా 3 జిల్లాల కలెక్టర్ల స్థాయిలో నిర్ణయాలు జరగాల్సి వచ్చేది. ప్రస్తుతం చేపట్టబోయే పునర్విభజనలో ఈ సమస్య ఉండదంటున్నారు. ఈసారి జరగబోయే పునర్విభజనలో రంగారెడ్డి జిల్లాలోనే ఎక్కువగా కొత్త నియోజకవర్గాలు అవతరించే అవకాశాలున్నాయి. ఈ జిల్లాలోని షేర్లింగంపల్లి, ఉప్పల్, ఎల్బీ నగర్, మేడ్చల్, కూకట్పల్లి, మల్కజ్గిరి తదితర నియోజకవర్గాల్లో సగటున 4 లక్షలకు పైగా ఓటర్లున్నారు. షేర్లింగంపల్లిలో 7.32 లక్షలు, ఉప్పల్లో 4.54 లక్షలు, మల్కజ్గిరిలో 4.3 లక్షల మంది ఓటర్లున్నారు. పునర్విభజన సందర్భంగా ఓ నియోజకవర్గానికి ఓటర్ల సంఖ్య గరిష్టంగా 2.20 లక్షలకు కుదించే అవకాశం ఉంది. అదే జరిగితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే 20 కొత్త నియోజకవర్గాలు ఏర్పాటవుతాయని తెలుస్తోంది. అలాగే సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోని జూబ్లీహిల్స్, సనత్ నగర్, అంబర్పేట్, ముషీరాబాద్, నాంపల్లి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లోనూ పరిమితికి మించి ఓటర్లున్నారు. హైదరాబాద్ జిల్లాలోని హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో కొత్తగా 8 నుంచి 10 వరకు కొత్త నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం ఓటర్లు పెద్ద ఎత్తున ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు వలస వెళ్లిన నేపథ్యంలో పాత నగరం నియోజకవర్గాలు పెద్దగా పెరిగే అవకాశం లేదని తెలుస్తోంది. మొత్తం మీద హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలు కలుపుకొని 28 నుంచి 30 అసెంబ్లీ సీట్లు, 2 నుంచి 4 లోక్సభ సీట్లు పెరిగే ఛాన్స్ ఉంది. ఈ 2 జిల్లాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 57 నుంచి 59 వరకు చేరుకోవచ్చు. మొత్తం 179 నియోజకవర్గాల్లో అత్యధికంగా 59 నియోజకవర్గాలు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఉండనుండడంతో ఇక్కడ మెజారిటీ సాధించిన పార్టీలే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి నియోజకవర్గాల పునర్విభజన తెలంగాణలో రాజకీయ పార్టీల భవిష్యత్తును మార్చనుంది. కొన్ని పార్టీల తలరాతను తల్లకిందులు చేయనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.